ఇతర కాలేజీలు నోటీస్ ఇచ్చిర్రు, మల్లారెడ్డి గారి కాలేజా అనురాగ్ యూనివర్సిటీగా ఇచ్చారు, దానిలో మేము కూడా సంబంధించిన ఇవ్వాల్సిందే. కానీ దీనికి ఎందుకు ఇయ్యరు? దీనికి ఎందుకు ఇయ్యరు? సల్కం చెరువు విషయంలో టీవీలలో కథనాలు వచ్చినాయి, పేపర్లు వచ్చింది ఆల్రెడీ. మీరు ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది. అంటే మిగతా కళాశాల చదివే విద్యార్థులు కాదు, వాళ్ళు మొత్తం నష్టం. కానీ దీనిలో చదువుకునే విద్యార్థులు మాత్రం మంచిగా ఉండాలి, వాళ్ళందరూ మంచిగా ఉండాలి. దీనిలో నష్టం కావాలని కోరుకుంటలేను. నేను భవనాల విషయంలో మాట్లాడుతున్నా. చెయ్యిస్తే మీ సంగతి చూస్తా అంటే ప్రభుత్వం వెనుకడుగు వేసింది అంటే ఈ ఇంతకంటే పిరికి ప్రభుత్వం, దమ్ము లేని ధైర్యం లేని ప్రభుత్వం దేశంలో ఎక్కలేదు. రేపటి అందరు చేసి చూస్తా అంటారు. ఇక ఇప్పుడు ఏంటంటే ఈ హైడ్రా పేరుతో 6 గ్యారెంటీలు మర్చిపోయారు కదా. ఇది సేమ్ కేసీఆర్ దగ్గర శిక్షణ పొందిన పార్టీ ఇది. నాయకులు కూడా ఎప్పుడు ప్రజల నుంచి ఒక డిమాండ్, ఇప్పుడు రుణమాఫీ డిమాండ్ వస్తున్నది. ఏం చేస్తారు? మళ్ళీ హైడ్రా అన్నారు. ఇక ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ యువకులు రోడ్డు మీద ఆందోళన ఇస్తారు అనుకో, మళ్ళీ హైడ్రా లాంటిది ఇంకోటి తీసుకొస్తారు. చూడరు మీరు. ఇప్పుడు రుణమాఫీ ఏమైంది? ఇవాళ ఏమంటారు అంటే రుణమాఫీ విషయంలో సర్వే చేస్తారట. ఏం సర్వే చేస్తారంటే ఎంతమందికి లబ్ధి చేకూరిందో సర్వే చేస్తారట. ఇది ఉందా అన్న? అంటే రైతులు కట్టిన పైసలు వాల్మీకి బ్యాంకులకు పోయినాయి ఏమన్నా? కర్ణాటక వాల్మీకి బ్యాంకులకు పోయినాయి రైతులు కట్టిన పైసలు. 64 లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నట్టు బ్యాంకు దగ్గర లెక్కలున్నాయి. 47,000 కోట్ల రూపాయలు మీరు విడుదల చేస్తామన్నారు. ఆగస్టు 15 ఆగస్టు రోజు మీరు 31,000 విడుదల చేస్తున్నారు. అది వీకింది. 47 లక్షల మంది 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న ఉన్నారు. మీరు ఎంతమందికి రుణాలు మాఫీ చేసారో బ్యాంకులు వేస్తే బ్యాంకుల దగ్గర లెక్క ఉంటది కదా. దీనికి సర్వే ఎందుకు? మన టైం పాస్. సర్వే చేస్తే మీకు ఏమొస్తుంది అంటే మీ వాళ్ళందరూ జబ్బకు సంచేసుకుని కలెక్షన్ చేశారు ఏందేమన్నా? బ్యాంక్ వాళ్ళని పిలిచి మీటింగ్ పెడితే ఏ బ్యాంక్ లో ఏ రైతు ఎంత కట్టిరో లెక్కనే వస్తుంది మీకు. దానికి సర్వే ఎందుకు? మళ్ళా టైం పాస్. రుణమాఫీ అనేది బోకస్. రుణమాఫీ అనేది అసలు భరోసా, రైతు భరోసా పైసలు ఏమైనాయి? బోనస్ ఏమైంది? రైతు కూలీల పైసలు ఏమైనాయి? ఇన్ని సంవత్సరాలు నష్టపోయిన రైతుల యొక్క నష్టపరిహారం ఏమైంది? దాని మీద ఫస్ట్ మాట్లాడండి మీరు. ఫస్ట్ దాన్ని పక్క పెట్టి ఇవాళ నోటిఫికేషన్ లేదు, మహిళలకు ఇస్తానటువంటి హామీలు నెరవేర్చలేదు, ఉద్యోగుల డిమాండ్ పక్క పెట్టారు. సేమ్ అదే పాత ప్రభుత్వం వేసింది, ఉద్యోగ సంఘాలను గెలిచింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను గెలుస్తున్నది. అన్ని సంఘాలను గెలుస్తారు. మళ్ళీ సేమ్ శిక్షణ పొందినటువంటి కరడు కట్టిన కట్టర్ టీఆర్ఎస్ శిక్షణ పొందిన శిక్షణ వీళ్ళు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.